వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్ట్ పదానికి అర్థం మీరే చెప్పండి. యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. వినాయకుడి చేతిలో లడ్డును ఎత్తుకెళ్లిన దొంగ. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ మరోసారి పదవి బాధ్యతలు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో బస్సు ప్రమాదం, గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక విగ్రహం. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించిన తెలుగుదేశం నాయకుడు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్. ఇక వివరాలకు వెళ్తే, హన్మకొండ జిల్లా కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాళోజీ జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు పి ప్రావీణ్య, శారదాదేవి. అనుకూలించకపోవడం వల్ల ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ ఆ కళాశాల పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో విష రసాయనాలు వెలువడుతున్న స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని, గతంలో 2021 సంవత్సరంలో కూడా ఇలాగే అమోనియా లీక్ అయిందని, దీనికి కారణమైనటువంటి అధికారి నిర్లక్ష్యం మూలంగా అప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగిందని, అప్పుడు గత యాజమాన్యం జరిగిన సంఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకొని కారణంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఇప్పటికైనా సదరు షిఫ్ట్ ఇన్ఛార్జి వంశీధర్ అధికారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు. ఈ కాలువలలో ఈ డ్రైనేజ్ నీళ్ళలో కెమికల్ పంపించి మనుషులను సావగొడుతున్న సందర్భంలో తూతూ మంత్రంగా అప్పటి మనం ఏదో నిప్లవ నీళ్ళు అన్నట్టు చేసిండ్రు. దీనికి అంతటికి కారణం షిఫ్ట్ ఇన్ఛార్జ్ వంశీధర్ అన్నటువంటి ఒక అధికారి ప్రజల ప్రాణాలపైన కనీసమైనటువంటి అవగాహన లేకుండా కెమికల్ను కాలువలో ఇడిచిపెడతా ఉన్నారు. మళ్ళా సివిల్ ఏజీఎం ఆయన బీకే విఠల్ కుమార్ కాంట్రాక్టర్లో కమిషన్లు దొబ్బి నాసి రకమైనటువంటి నిర్మాణాలు చేపేయడం మూలాన ఇలా ప్రజల ప్రాణాలు పణంగా పెడతా ఉన్నారు. మేము ఆర్ఎఫ్సిఎల్ ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న బలంగా జెడ్ఎల్డి ప్రాజెక్ట్ తీసుకురండి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రాజెక్ట్ తీసుకొస్తే అందులోకి వెళ్ళి ఒక్క కెమికల్ చుక్క కూడా బయటికి రాదు. 150 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని చెప్పి కాగితాలకే పరిమితం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ 100 కోట్ల రూపాయల లాభాలు ఆర్ఎఫ్సిఎల్ వల్ల ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే జెడ్ఎల్డి ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. అక్కడ రాటిఫైడ్ ఎస్ఓ ఆఫీసర్ను పర్యవేక్షణ ఒక అధికారిని వెంటనే నియమించాలి. ఈ బాధ్యుల పైన వంశీధర్ పైన మరియు విఠల్ కుమార్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. క్రమశిక్షణ చర్యలు తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేయాలి. లేకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడక ముందే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము ఆర్ఎఫ్సిఎల్ యూనియన్ మజ్దూర్ యూనియన్ పరంగా మరియు ఇతర ప్రాంతాల్లో ఇతర పక్షాలను అన్నింటి ప్రతిపక్షాలను కల్పించిన పెద్ద ఉద్యమం ఆర్ఎఫ్సిఎల్ గేట్ ముందు చేస్తాము. ఇంత ముందు అయినప్పుడు చర్య తీసుకుంటే ఇవాళ ఇది ఉండపోయేది. వాళ్ళకు అసలు లెక్కే లేదు ప్రాణాలకు. కాబట్టి మరొకసారి ఆర్ఎఫ్సిఎల్ ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కందుల సత్యనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ సభ్యులు నాగపురి పద్మావతి పేర్కొన్నారు. అందులో భాగంగా గణపతి నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం కోసం నగర పరిధి 11వ డివిజన్లో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. నగర పరిధి 11వ డివిజన్ పోతన్న నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల సత్యనారాయణ ఫౌండేషన్ సభ్యులు నాగపురి పద్మావతి, ముప్ప సతీష్, కార్తిక్ సింగ్, నాగార్జున, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు పద్మావతి, సుభద్ర, సుకుమార్ మాట్లాడుతూ ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఈ సంవత్సరం నగర పరిధి 11వ డివిజన్లో గణపతి నవరాత్రుల వేడుకల సందర్భంగా 1-2 బహుమతులు అందించడం జరుగుతుందని అన్నారు. కందల సత్యనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు కానీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కానీ ఇప్పించడము, గత సంవత్సరం వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఇప్పించడము, తర్వాత ఎవరైనా నిర్భాగ్యులు ఉంటే ఈ డివిజన్లో 11వ డివిజన్లో మేము స్థానికులము ఏదైనా సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి ఆ ఫౌండేషన్ తరఫున వాళ్ళకు తగిన సహాయ సహకారాలు అందించడము జరుగుతుంది. ఈ సంవత్సరము వాళ్ళు ఫౌండేషన్ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఏమంటే ఈ సహాయ కార్యక్రమాలతో పాటు గణపతి ఉత్సవాలలో నవరాత్రులలో జరిగే కార్యక్రమాలను వీక్షించి ఫౌండేషన్ ద్వారా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 2,000 రూపాయలు ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను కూడా మనము ఫౌండేషన్ సభ్యుల తరఫున మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా వినాయక చవితి రోజు ఆధ్యాత్మిక చింతనకు దూరం అవుతున్నాం కాబట్టి నగరీకరణ వల్ల మనం ఫౌండేషన్ తరఫున ఈసారి ఒక ఆధ్యాత్మిక భావం పెంపొందించడానికి ఒక కార్యక్రమము ఫౌండేషన్ తరఫున మనం చేయడం జరుగుతుంది. దాని విధంగా మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్య అతిథుల మీదుగా. దీన్ని ప్రత్యేకంగా 11వ డివిజన్ మొత్తం ఎన్ని విగ్రహాలు అయితే పెట్టడం జరిగిందో వినాయక చవితికి అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా దానికి కొంచెం మనం పండితుల దగ్గర, కొంచెం ఎడ్యుకేటెడ్ విద్యావేత్తల దగ్గర వీళ్ళందరినీ మనం ఒక టీమ్గా చేసి విగ్రహాలను పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అనౌన్స్ చేయడం జరుగుతుంది. లాస్ట్ రోజు ఇవ్వడం జరుగుతుంది. 11వ డివిజన్ తరఫు నుంచి కందుల సత్యనారాయణ ఫౌండేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో కూడా రైస్ బ్యాగులు పంపిణీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్యాన్లు, ఇట్లా బుక్స్ అన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఆ అన్న వల్ల కుటుంబం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి దేవుళ్ళను మేము ఈ కందుల ఫౌండేషన్ తరఫున 11వ డివిజన్లో ఎన్ని గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఎన్ని గణపతులు ఉన్నాయో అన్నీ పర్యవేక్షించి మేము చివర్లో ఎక్కడైతే వినాయకుడికి మేము బహుమతి అనేది అన్న ఫౌండేషన్ తరఫున ఇస్తారో అది కమిటీ సభ్యులు నిర్ణయించి ఇస్తారు. అందోల్ నియోజకవర్గంలోని టేక్మల్ మండల కేంద్రానికి చెందిన మంగళ శంకరమ్మ భర్త దత్తయ్య ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇంటి మిద్దె కూలి అకాల మరణం చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తక్షణం స్పందించారు. మంగళ శంకరమ్మ కుటుంబానికి అండగా 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించారు. తక్షణ సహాయంగా ఆమె అంత్యక్రియలకు అవసరమైన 11,000 రూపాయలను అందజేశారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసాను కల్పించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. నిన్న రాత్రి వచ్చిన భారీ వర్షాలకు మరి మంగళ శంకరమ్మ అనే ముగ్గురాలు పాపం ఆమె నిద్రమత్తులోనే కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి మరి చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని తెల్లారి ఊటా వచ్చి చూపించడానికి చాలా బాధ అనిపించింది. మరి ఈ విషయాన్ని మంగళ శంకరమ్మ తిరుమల చనిపోయిన విషయాన్ని ప్రమాద వర్షాలు భారీ వర్షాలకు అని చెప్పి దామోదర్ రాజనరసింహ నాయకులు మంత్రివర్య గారి దృష్టికి తీసుకుపోగా
ఇమీడియట్లీ బాధపడుతూ స్పందించి మరి జిల్లా యంత్రాంగాన్ని మండల యంత్రాంగాన్ని మరి అప్రమత్తం చేస్తూ ఇమీడియట్లీ వాళ్ళను షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం మరి సంబంధించిన వాళ్ళకి అవసరాలను ఇమీడియట్లీ తీర్చాలి, ప్రభుత్వ పరంగా వచ్చింది అన్ని విధాల వాళ్ళకి ఆదుకోవాలని చెప్తూ అమ్మవంతు సాయంగా మరి మాదాపు ఉదయంతో పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు సొంతంగా పార్టీ పరంగా మరి 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం, 11,000 దాన సంస్కరణకు అని చెప్పి 2,11,000 రూపాయలు ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన సొంతంగా మాదాపు ఉదయంతో మరి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ సంగారెడ్డికి వెళ్లి సార్ ప్రతినిధి మరి శ్రీధర్ గారి ద్వారా స్వయంగా మరి పంపడం కూడా జరిగింది. మరి ఇప్పుడే అందజేశాం. వారికి ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఇలాంటి ఏది అవసరం ఉన్నా సార్ కూడా ఆదేశాలు జారీ చేశారు, తప్పకుండా సాయం అందిస్తామని చెప్తూ ఈ విధంగా మరి సాయం చేసినందుకు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా మండల కాంగ్రెస్ తరఫున, గ్రామస్తుల తరఫున, మండల ప్రజల తరఫున కూడా ఆయనకు మేము శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే పూరం కనకయ్య జన్మదిన వేడుకలో ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలో భారీ కేకును ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు కట్ చేయగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి, వైస్ చైర్మన్ జానీ, కాంగ్రెస్ నాయకులు డానియల్, సాంబమూర్తి, సూర్యం శ్రీనివాసులు, సైదులు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్యశాలలోని రోగులకు పండ్లను అందజేశారు. వెడల్పైతే వస్తుంది, వెడల్పు కావాలి. ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కొంటే కొసరుదే ఎక్కువైందని ఎవరు యూట్యూబ్లో తెలుస్తలేదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎవరేమైనా అంటే చూసారా జర్నలిస్టుపై దాడి అంటూ చెప్తున్నారు. జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలి మీరే చెప్పండి. మెడలో పట్టులు వేసుకొని ఆ యూట్యూబ్కు నేను జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఈ వీడియో చూడండి. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు. ఏది పడితే అది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద.
హైదరాబాద్ సిపిగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావడం గమనార్హం. బాధ్యతల స్వీకరణ అనంతరం సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్లో కీలకమని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తానింకా ఫైల్ చూడలేదని సివి ఆనంద్ తెలిపారు. Sir, here. Sir, this side, sir. Center. Thanks. మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఎస్పీ ఆదేశాల మేరకు గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్పందించిపోగా నిత్యావసరాలు లభించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తుల పరిస్థితి తెలుసుకున్న గూడూరు సీఏ బాబురావు వెంటనే తన సర్కిల్ పరిధిలోని గూడూరు, కొత్తవాడ, గంగారం ఎస్ఐలు గిరిధర్ రెడ్డి, కుషాకుమార్లు, రవికుమార్ మరి సిబ్బందులతో కలిసి 2 ట్రాక్టర్ల సహాయం అడవిలో 8 కిలోమీటర్లు ట్రాక్టర్లు వెళ్తుండగా 3 సార్లు బురదలో ట్రాక్టర్ దిగబడిన వెనుదిరగకుండా వేరే ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసుకుని ఎంతో కష్టమైన గ్రామాన్ని చేరుకొని గ్రామస్తులకు సహాయం చేయాలని గ్రామాన్ని చేరుకొని 23 గ్రామాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న 3 వాగులను దాటి గ్రామానికి చేరుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఆపద్బాంధవుడుల సీఏ బాబురావు ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది భరోసానివ్వడం జరిగింది. మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా పాణ్య మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఆయన పెళ్లికి వస్తున్నాడు. ఆయన పరిధిలో ఉందని కొడుతున్నారు. ఉంది ఇంటనే కొడతారు, లేకపోతే అంత ఆడదా
ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నప్పటికీ వారికి కావాల్సిన మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు పి కాళీప్రసాద్ పేర్కొన్నారు. తక్షణ వైద్య సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. వరంగల్ నగరంలోని వజ్ర గార్డెన్స్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జోనల్లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు పి కాళీప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్వర్, డాక్టర్లు పి సాంబశివరావు, అశోక్ రెడ్డి, కస్తూరి, ప్రమీల, మోహన్ రావు, విజయ్ చందర్ రెడ్డి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళీప్రసాద్, అన్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య సిబ్బంది 24 గంటలు పనిచేసుకున్నప్పటికీ వారికి కావాల్సిన మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు పి కాళీప్రసాద్ పేర్కొన్నారు. తక్షణ వైద్య సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐఎంఏ తెలంగాణ స్టేట్ ఈరోజు వరంగల్ లోపల ఐఎంఏ తెలంగాణ స్టేట్ జోనల్ కాన్ఫరెన్స్ 3rd జరిగింది. ఈరోజు ఉదయం స్టేట్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో ప్రధానంగా డాక్టర్లు ఈరోజు వాళ్ళు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్, డాక్టర్ల యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూలంగా చర్చించడం జరిగింది. అలాగే ఇంకో హాల్ లోపల కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్, అంటే డాక్టర్లకు నిరంతరం ఎడ్యుకేషన్ అనేది ఒక్కరోజు అయ్యే ప్రక్రియ కాదు, CME ప్రోగ్రాం జరిగింది. అలాగే ఇప్పుడు 2 నుంచి 4 గంటల వరకు ప్రజారోగ్యం పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం గురించి ఐఎంఏలోని వైద్యులు, సీనియర్ వైద్యులు, అలాగే వివిధ అంశాల్లో నిష్ఠానిష్ఠితులైన ప్రజా సంఘాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. ఆ విషయం లోపల ఈరోజు భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలన్నా, ఈ ఆర్ఎంపీలు, పిఎంపీ వైద్యులు గ్రామీణంలో ఉండి వెళ్ళిపోవాలన్నా, ఈ ప్రజారోగ్యము ఎట్లా ఇంప్రూవ్ కావాలనే దాని మీద కూలంకషంగా చర్చ జరుగుతుంది. దాంట్లో వైద్యులు వాళ్ళను తరిమివేయడము, ప్రజారోగ్యాన్ని కాపాడడం మీద, వైద్యుల మీద జరుగుతున్న దాడుల మీద, వాటిని అరికట్టే విధానాల మీద, అలాగే యువ వైద్యులు అంటే ఈ మధ్యలో చూస్తున్నాం మనం, ఒక 30 నుంచి 40 వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. దీనికి కారణాలు ఏంటంటే వర్క్ స్ట్రెస్ అవుతుంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే మన తెలంగాణ ప్రభుత్వం కానీ జాతీయ ప్రభుత్వం కానీ జీడీపీలో 1 నుంచి 2% మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వైద్యుల మీద ఒత్తిడి పెరుగుతుంది. 24/7 అంటే పిహెచ్సిలో అయినా కానీ, మెడికల్ కాలేజీలో కానీ, ఆసుపత్రిలో పనిచేసిన వైద్యులు రాత్రనగా పగలనక కష్టపడుతుంటే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైద్యుల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని సమాజంలో అవగాహన కల్పించాలి. ప్రతి సభ్యులు, ప్రతి సామాన్యుడు కూడా వైద్యుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళు అంతగానం సేవ చేస్తున్నప్పుడు మరి నకిలీ వైద్యులు చేస్తున్న తప్పిదాల వల్ల, లేదంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్న కొన్ని ఇబ్బందుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్యం జరగాలని, ప్రజలకు మారుమూల ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్యం, అలాగే క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా వైద్యం అందించాలని ఈరోజు వైద్యులందరూ కలిసి తీర్మానించారు. ప్రభుత్వాన్ని జీడీపీ లోపల కనీసం 5 నుంచి 10% వరకు పెంచాలని వైద్యులు ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా నకిలీ వైద్యుల మీద ప్రభుత్వం కానీ, లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి జిల్లాల్లో నుంచి మొదలై మండలాల వరకు కూడా వాళ్ళు రైడ్స్ చేసి ఎవరైతే అన్క్వాలిఫైడ్స్ ఉన్నారో వాళ్ళని పక్కకు జరిపి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తే ప్రజారోగ్యం బాగుపడుతుందని తీర్మానం చేయడం జరిగింది. హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో గణపతి చేతిలో ఉన్న లడ్డును చోరీ చేశాడు.
to chase the and all the the king's soldier find the dog to chase the thief and all the driver to kill the soldier find the dog to chase the మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.